హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా సూపర్గా ఉన్నాం. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటూ, సో ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మా ఇంటి ఆవకాయ పచ్చడి అనమాట. సో సమ్మర్ అంటేనే ఆవకాయ, ఆవకాయ అంటేనే సమ్మర్. సో ఎవ్రీ సమ్మర్లో అందరూ ఆవకాయ పచ్చడి అయితే డెఫినెట్గా పెట్టుకుంటాం. సో మేము కూడా 3 ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా ఆవకాయ పికిల్ని అయితే పెట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా పెట్టేసుకున్నాం అన్నమాట. ఏ ఇయర్ కూడా ఫ్లాప్ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా టేస్టీ వచ్చింది. సో ఇయర్ కూడా మా ఊర్లో ఉన్న మా పిన్ని వాళ్ళ చెట్టు నుండి ఫ్రెష్ కాయల్ని కోసుకొచ్చి బాగా కడిగి తుడిచి సో ముక్కలుగా కట్ చేసేసుకొని ఆవకాయనైతే స్టార్ట్ చేసామన్నమాట. సో 3 ఇయర్స్ నుండి నేను సక్సెస్ఫుల్గా పెడుతున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో డే బై ఇయర్లీకి నేను ప్రో అయిపోతాను అన్నమాట. సో ముక్కల్ని బాగా కట్ చేసేసుకొని, సో మనకి క్వాంటిటీ ఎంత అని తెలిస్తే మాత్రం క్వాంటిటీ ఎంత వేయాలి అని తెలిస్తే మాత్రం పర్ఫెక్ట్గా పికిల్ అయితే వచ్చేస్తుంది. సో ఎన్ని ముక్కలకి ఎంత కారం, ఎంత ఆవపొడి తెలిస్తే సరిపోతుంది. సో నేనైతే 3 మ్యాంగో ఆవపొడి వాడాను, కారపొడి మాత్రం మేము పట్టించుకుంది. అండ్ సాల్ట్ ఏమో కల్లుప్పు అంటారు కదా, దొడ్డుప్పుని మిక్సీకి వేసుకొని ఆ పౌడర్ని యూస్ చేయాలి. అయితే పికిల్కి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఆవకాయకి డెఫినెట్లీ పల్లి నూనెనే యూస్ చేయాలి, ఆ నూనె అయితేనే ఇంకా పికిల్ చాలా బాగుంటుంది. సో మేము ట్రెడిషనల్ వేలో పెట్టామన్నమాట. పికిల్ అయితే ఎవ్రీ ఇయర్ చాలా సూపర్గా ఉంటుంది. సో మీకు మీ మమ్మీ ఆర్ మీ అత్తయ్య వాళ్ళు పెట్టిస్తారా పికిల్, ఆర్ మీరే ఓన్గా పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. నేనైతే 3 ఇయర్స్ నుండి నేనే పికిల్ పెట్టుకొని నేనే మా మమ్మీకి కూడా పెట్టించాను అనమాట ఈ ఇయర్. అండ్ మా లాస్ట్ ఇయర్ అయితే నేను పెట్టిన పికిలే మమ్మీ వాళ్ళకు కూడా ఇచ్చాను. టేస్ట్ మాత్రం అస్సలు తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఈసారి వాళ్ళకి సపరేట్గా పెట్టి మేము సపరేట్గా పెట్టుకున్నాం అనమాట. పికిల్ అయితే లాస్ట్ 3 ఇయర్స్ కంటే ఈసారి ఇంకా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంకా కొంచెం కొలతలు అటు ఇటు చేస్తే ఇంకా బాగా వచ్చిందనమాట. సో మీరు కూడా ఎవ్రీ ఇయర్ పికిల్ పెట్టుకుంటారా లేదా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.